సో నెక్స్ట్ సినిమాలల్లో అవకాశాలు ఏదైనా ట్రై చేస్తున్నావా యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను? సో ఆర్టిస్ట్ గాను ట్రై చేస్తున్నావా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మళ్ళీ? ప్రజెంట్ అయితే ఏం లేదు. అవకాశాలు వస్తే చేస్తా. ఓకే. సో పార్ట్ 2 సెకండ్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నావు, మళ్ళీ సినిమాలకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావు. డైరెక్షన్ మీద ఏదైనా అభిప్రాయం ఉందా? డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని చెప్పి కానీ అట్లేం లేదు, రెగ్యులర్గా చూస్తుంటాను కదా. సో నువ్వు చాలా మంది హీరోలతో వర్క్ చేసినావు కాబట్టి చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే ఏం షేర్ చేసుకుంటావు? చేయగలిపితే చాలు. చేయగలిపితే చాలు. చిరంజీవి గారితో ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చూస్తుంటావు కదా తనని. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎందుకు మొన్న రీసెంట్గా ఆచార్య సినిమా సెటప్కి కూడా పోయినాం కదా షూటింగ్స్. అట్లా నువ్వు షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు సెట్ వర్క్ చేస్తున్నప్పుడు అరే పలానా వ్యక్తి నువ్వు అని చెప్పి ఎవరైనా గుర్తుపట్టినా నిన్ను? లేదు. ఇక పెద్దగా అయినా కదా, అది పేపర్లు పట్టుకొని పోతేనే ఎవరు గుర్తుపడతలేరు. అప్పుడే నువ్వు కాదరా బాబు వెళ్ళిపో అని చెప్పేసి దుబ్బేసిర్రు. అప్పటికెచ్చి ఇక మనం ఏమన్నా అడగద్దు, వస్తే వస్తే లేకపోతే లేదని చెప్పేసి నేను ఇక సెట్ వర్క్ స్టార్ట్ చేసుకున్నా. ఓకే సరే, ఈ ఇండస్ట్రీలో నువ్వు ఉన్నావు కాబట్టి, సో చాలా మందితో వర్క్ చేసినావు కాబట్టి నీకు ఫేవరెట్ హీరో ఇష్టం ఎవరంటే ఎవరి పేరు చెప్తావు? లారెన్స్. లారెన్స్ ఇష్టం. ఒక లారెన్స్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలంటే ఏం చెప్తావు లారెన్స్ గురించి? ప్రజెంట్ ఆయన ఎదురుగానే ఫలానా ఈ బిల్డింగ్ అని దూకురా అంటే దూకేస్తా. వావ్, అంత ఇష్టం. ఆయన నార్మల్గా చెప్పినా సీరియస్గా చెప్పినా కూడా దూకేస్తా. అంత ఇష్టం అంటావు. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? మాట్లాడలేను, చెప్పలేను, అంత అభిమాని. ఓకే. రవితేజ గురించి చెప్పాలంటే? తలకాయ ఉప్పడే, మాట్లాడలేను. ఓకే. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే? చిన్నప్పుడు నాతో చాలా సరదాగా ఉండే, లంబాడ్ రవి అని చెప్పేసి ఓ తెగ తిరిగేస్తుండే. గుడిసెలలో ఉరికిపోయి నేను డ్యాన్స్ చేస్తుండే అని చెప్పేసి దూరి దూరి మరి వచ్చేటోళ్ళు, అంటే క్యారీవాన్ ఎక్కకుండా నా సైడ్ ఊరికేటోళ్ళు. ఓకే. సో చివరిగా నీ వీడియోస్ ఎప్పుడైనా నువ్వు చూసుకోవడం జరిగిందా? లైక్ నీ వీడియోస్ నువ్వు ఫోన్లో ఎప్పుడైనా స్క్రోల్ అవుతున్నప్పుడు కానీ నీ వీడియోస్ నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? చేసిందే కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటా, అంతేగాని ఫీల్ అవ్వను. అరే అప్పుడు అట్లా చేసినా ఇప్పుడు ఏం లేదు అని. అలా ఫీల్ అయింది ఎప్పుడు అంటే కృష్ణమ్మ సినిమాకి. కృష్ణమ్మ సినిమాకి సత్యదేవ్ హీరో. చాలా రోజుల తర్వాత థియేటర్లో చూసినాను. నీవి నువ్వు చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది కదా. మెయిన్ లీడ్లు చేసినావు, ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఆ ఖడ్గం సినిమా అయితేంది, ఆ తర్వాత మన ఎన్టీఆర్తో చేసినావు, దాని తర్వాత మళ్ళా నువ్వు చిరుత సినిమా కూడా చేసినావు. అంటే ఆ చిట్టికి నాకు కనిపించకపోయినా ఆ నీకున్న క్యారెక్టర్ ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో ఏ క్యారెక్టర్ ఇష్టం అంటావు నువ్వు మరి? నేను చేసిన దాంట్లో అన్నిట్లో ఇదే హైదరాబాద్ నవాబ్. హైదరాబాద్ నవాబ్ అలా కూడా ఉన్నావు అందులో ఏ సీన్లు ఉన్నావు? మస్తు ఉంటుంది సినిమా అది. అది కోడి రెట్టబడిపోయినప్పుడు కల్పించే ఇచ్చేస్తా. ఒకసారి ఏమో ఈగ పడుతుంది దాంట్లో. ఏది? ఛాయ్. ఛాయ్ది నువ్వేనా అది? గుండు ఉంటుంది కదా. అరే రైట్ రైట్. నెక్స్ట్ అప్పట్లో ఊపిన సినిమా అది, ఫుల్ వైబ్ ఉంటుంది ఆ సినిమాలో. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు క్రిష్ సార్ దగ్గర చేస్తున్నాడు కో డైరెక్టర్ లెక్క. ఓకే. అయితే నేను హరిహర వీరమల్లు సినిమాకి పోయినా సెట్ వర్క్. ఓకే. పోయినప్పుడు ఆయన కలిసిండు, నేను ఆయన గుర్తుపట్టలే, ఆయన గుర్తుపట్టిండు. నేను గుర్రంలు ఉంటాయి కదా, దుబ్బుతా ఉన్నా గుర్రాన్ని. అంటే కొద్దిగా క్లీన్ చేయాలి, మట్టి వేయాలన్నమాట. అది దుబ్బుతుంటే అరే ఇట్లా అన్నాడు. ఏంటన్నా అన్న, నేను ఎవరో తెలుసా అంటే తెలియదు అన్న. తెలియదంటే నేను ఇట్లా హైదరాబాద్ నవాబ్కి డైరెక్టర్ నేనేరా, ఏంటి నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే సెట్ వర్క్ అన్న. అనగానే అరే సిగ్గుందారా నీకు అది అని చెప్పి తిట్టిండు. తిట్టంగానే ఇప్పుడు అయితే ఏంటి, నేను ఏం దొంగతనం చేయట్లే కదా, పనే చేస్తున్నా, అయితే ఏమైంది అన్న. అరే ఏదైనా నేను క్యారెక్టర్ ఇప్పిస్తా ఇందులో చెయ్యిరా అన్న. హరిహర వీరమల్లనా? చెప్తే సరే మాట్లాడిపి అన్న. ఒక 5 నిమిషాలు ఆగన్నాడు. తిన్నాడు టిఫిన్, వచ్చిండు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు, నా పనిలో నేను ఉన్నా. ఇక తెలిసిందే కదా కొత్తది ఏముంది అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా.